హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే శ్రీకాకుళంలోని రాజకీయ చదరంగం అయితే మొదలైందని చెప్పవచ్చు. అయితే నీచమైన రాజకీయం అంటూ ఈరోజు టీడీపీ వర్గాలే రెండుగా విభేదించేస్తున్నాయి. అయితే అసలు ఏం జరుగుతుంది, శ్రీకాకుళంకి ఏమవుతుంది, అసలు రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ స్థానికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా గుండప్పల్ సూర్యనారాయణ మరణించి నేటికి సంవత్సరం కావస్తుంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటూ సాక్షాత్తు సీఎం గారికే వినతి పత్రం ఇచ్చుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆయన నమ్మిన బంటుగా ఉన్నటువంటి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడాను ఖచ్చితంగా తన గురువు గారి విగ్రహాలు పెట్టేటంలో నా యొక్క తోడ్పాటు ఉంటుందంటూ ఆ రోజు స్టేజ్ మీద ఇచ్చినటువంటి మాట ఈరోజు ఏమైందంటూ స్థానికులు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే మ్యాటర్లోకి వస్తే ఇప్పటికే సంవత్సరం కావస్తుంది. ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించడానికి 2 చోట్ల కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు, అనుమతులు తీసుకున్నారు. విగ్రహానికి కావాల్సినటువంటి ఏదైతే బేస్మెంట్ ఉంటుందో ఆ నిర్మాణ పనుల్లో ఉంటుండగానే వెంటనే అంటే అకస్మాత్తుగా ఎవ్వరికీ చెప్పకుండా కూడాను ఆ దిమ్మల్ని తొలగించడం పైన స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటూ వీళ్ళు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కలిస్తే, సో మా వరకు రాలేదు, ఇది ఎవరో చేసిన పని, మాకు తెలియదంటూ ఆ రోజు చేతులు దులుపుకున్నారు. అయితే క్షుణ్ణంగా పరిశీలించాలంటూ కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ఎవరైతే తొలగింపు కార్యక్రమానికి అయితే చేపట్టారో వాళ్ళపై షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి దుందరపు చర్యలు ఎవరికి చెప్పకుండా చేసినందుకు వారికి కఠిన శిక్ష అయితే తీసుకుంటామంటూ చెప్పారు. అయితే అది జరిగిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ తొలగింపుల కార్యక్రమం అయితే చేపట్టారు. నిన్న రాత్రి నుంచి కూడాను ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి టీడీపీ వర్గ శ్రేణుల్లో అయితే వివాదాస్పద అయితే నిలుస్తుంది. అసలు ఏం జరిగింది, ముఖ్య అనుచరులు కూడా ఇక్కడ ఉన్నారు. గుండప్పల్ సూర్యనారాయణ గారు, సార్ నమస్తే. అసలు ఈరోజు గుండప్పల్ సూర్యనారాయణ గారు అంటే శ్రీకాకుళం మొత్తానికి ఎవరికి కూడా తెలియని మనుషులు అంటూ లేరు. ఆయన రాజకీయాలను పక్కన పెడితే ప్రతి ఒక్కరికి కూడాను అసలు చిరస్మరణీయులైనటువంటి ఆయనకి వచ్చినటువంటి కష్టం ఏంటి? అంత మహా మనిషికి ఈరోజు ఇంత అవమానం చేయడం అనేది చాలా బాధాకరం, విచారకరం అండి. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన స్థానికంగా ఉంటూ 85 నుంచి 2004 వరకు వరుసగా 4 పర్యాయాలు ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి శాసనసభ్యునిగాను, మంత్రిగాను, జిల్లా పార్టీ అధ్యక్షునిగాను పనిచేశారు. ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పార్టీ ఇచ్చిన సర్వీస్ కోసం ఇచ్చిన అమౌంట్ను కూడా దాచిపెట్టి పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం స్థలం కొంటే ఆ స్థలం కొనతో ఇప్పుడు ప్రజెంట్ నిర్మాణంలో అదే పూర్తయిన జిల్లా పార్టీ కార్యాలయం ఉంది. అలాంటి వ్యక్తి మొన్న జరిగిన ఎన్నికల్లో మోసం జరిగింది. మాకు జరిగినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా, బద్ధుడిగా నాయకుడి దగ్గరే ఒప్పుకున్నారు. మేము ఎప్పుడు పార్టీకి అన్యాయం చేయం సార్, మేము సైలెంట్ అయిపోతాం, మేము ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు అన్న దాంతో సైలెంట్గా ఉండి మనసు క్షోభపడి మరణించారు. మొన్న మరణించి ఇప్పటికి 8 మాసాలు అవుతుంది, 6 మాసాలు చిల్లర అవుతుంది. ఆయన విగ్రహాలు ఆయన జ్ఞాపకార్థం అని చెప్పేసి కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ పెడదామని ఆలోచనతోటే ఆ రోజు కార్యక్రమం అయిన రోజే 12 రోజు అరసవీల్లో విగ్రహం పెట్టడం జరిగింది. అదే రోజు అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కలెక్టర్ గారికి వింతపత్రాలు వాళ్ళ పిల్లలు, అమెరికాలో ఉన్న పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడే వెళ్ళి ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పడంతో సరే ఇక విగ్రహాలు వస్తున్న జనవరికి ఆయన పుట్టినరోజు, సంవత్సరేకం 2 ఒకే నెలలో జరుగుతాయని ఆలోచనతో 8 నెలల విగ్రహాలు వస్తాయి, దానికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఒక 25 రోజుల క్రితం శ్రీకాకుళం పట్టణంలో అరసవిల్లి ఆయన స్వగ్రామం కాబట్టి ఆయనకి ఆ గుర్తింపు ఇద్దాము, అది భావితరాలకు ఆయన ఆలోచనలో, ఆయన చేసిన సర్వీసులు, ఆయన చేసిన సేవలు తెలియజేస్తాము, గుర్తుంటాయని ఆలోచనతో అరసవిల్లి జంక్షన్లో పెట్టడానికి ఉన్నాం. అదే దీంతో ఎన్టీ రామారావు గారు, ఎర్రనాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అప్పలసూర్యనారాయణ గారు శ్రీకాకుళం నియోజకవర్గం సర్వీస్ చేశారనే ఉద్దేశంతో ఆయన పరిధిలో ఉన్న బౌండరీ పరిధిలోనే మరొక విగ్రహాన్ని పెట్టడానికని పెర్మిషన్స్ పెట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చేసుకోండి అని చెప్పారు. చేసుకున్న దానికి ఇప్పుడు దెమ్మలు కడితే మొన్న తెలియదు హఠాహుటిన మున్సిపాలిటీ ఎవరో తెలియదు, ఎవరో అక్రమంగా కట్టేశారని చెప్పేసి తొలగించారు. ఆ తెలిసిన వెంటనే మేము కమిషనర్ గారికి కలిస్తే కమిషనర్ గారు కూడా ఉన్నారు, నాకు తెలియదు నాయన, నా నోటీస్లో లేదు, ఎవరు చెప్పారో వాళ్ళకి నేను షోకేజ్ నోటీస్ ఇచ్చారని పత్రికాముఖంగా కూడా మేము చూడడం జరిగింది. అది కలెక్టర్ గారికి కూడా మేము నోటీస్ చేయడం జరిగింది. అమ్మగారు ఊర్లో లేకపోవడం, పిల్లల దగ్గర అమెరికాలో ఉండడం వల్ల కూడా మేము ఆ రోజుతో అది సర్దుమణిగి మళ్ళీ మేముగానే అది రెనోవేట్ చేయడం జరిగింది. రెనోవేట్ చేసిన తర్వాత వారం రోజులు అయింది కరెక్ట్గా. మళ్ళీ సోమవారం నైట్ నిన్నను హుటాహుటినగా తెలియదని అన్నారన్న ఉద్దేశంతో మేము కట్టినప్పుడే ఫ్లెక్సీలు పెట్టాము ఆయనవి. అంటే ఆయన ఫ్లెక్సీలు పెట్టిన మీద ఉన్న దాని మీద మున్సిపాలిటీ వాళ్ళు కొట్టారంటే అది ఏ ఉద్దేశంతో కొట్టారో ఏం అర్థం కావడం లేదు. ఆయనకి ఇంత అవమానం చేయడానికి ఈ గవర్నమెంట్లో
స్వయాన మా గవర్నమెంట్లో ఇంత అవమానం ఎందుకు జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. అదే తేల్చుకుందామని అమ్మగారు ఇప్పుడు మాట్లాడాం, రాత్రి కూడా మాట్లాడాం, ఇక్కడ నుంచి కూడా మాట్లాడాం. నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుంటారో తేల్చుకుందాము, ఇక్కడ ఏం జరుగుతుందని అధికారులు కూడా తేలిపోతున్నారు, మా సంబంధం లేదు, మాకు తెలియదు అంటున్నారు. తీరా చూస్తే ఎవరికి నాలుగా వినగొట్టేస్తున్నారు. ఇంత అవమానం మనకు జరిగింది, ఆయన ఏ రకంగా మనకు పరిష్కరిస్తారో నేను తేల్చుకుంటాను. నేను పిల్లలు మాట్లాడతాము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, నేను వచ్చినాక ఇక్కడ ఏం చేయాలి, ఏం కార్యాచరణ చేయాలి, ఎక్కడ ఉన్న విగ్రహాలు మనకు లేని అర్హత ఏంటి, ఉన్న వాళ్ళకు ఉన్న అర్హత ఏంటో తెలుసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే విగ్రహాలు తొలగింపు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, అది కేవలం అధికారులు మాత్రమే చేసుంటారా? దాని వెనక ఏదైనా సరే ఒక రాజకీయ బలం ఉందని మీరు అనుకుంటున్నారా? రాజకీయ బలం లేకుండా అధికారులు ఎందుకు చేస్తారండి? వాళ్ళకున్న ఇంటెన్షన్ ఏముంది? ఇప్పుడు నిజంగా చేయాలనుకుంటే అది పర్మిషన్ చెప్పాలి. మీకు ఇక్కడ అడ్డు ఉంది, లేకపోతే మీకు ఇక్కడ పెర్మిషన్ లేదో, లేదా మీకు ఇక్కడ వద్దు అంటున్నారు, మీరు కట్టకూడదని కడుతున్నప్పుడే చెప్పాలి. లేదు మొన్న తెలియదని చెప్పారు, ఇప్పుడు తెలిసి చేశారంటే ఎవరో బలంగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు మేము 40 ఏళ్ళు, నేను సార్ దగ్గర ఉండి 25 ఏళ్ళు, 26 ఏళ్ళు ఉన్నానండి. ఇవి అందరికీ తెలుసు, శ్రీకాకుళం నియోజకవర్గంలో మాకు అందరికీ తెలుసు. ఒక రాజకీయ నాయకులు అండలేకుండా అధికారులు ఏ చర్య తీసుకుంటారు అనేది అందరికీ తెలుసు, జగన్మోహన్ సత్యమే. అదేదో దాగుడు మూతలుగా మాకు తెలియదు అంటే అవ్వదు కదా. అదేదో ఓపెన్ గా చెప్పమంటున్నాం, మేమే ఆపాము, మేము కట్టించము, ఆయన విగ్రహాలు ఇక్కడ పెట్టడానికి అర్హుడు కాదు అని చెప్పానండి ఓపెన్ గా. అది పట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్తామని అంటున్నారు అమ్మగారు కూడా. ఇప్పుడు అదేనే తేలాలి. అదేదో లేకుంటే అధికారులు చేశారు, అధికారులు ఏం చేశారు? టీపీఐ ఇప్పుడు సచివాలయం ఎంప్లాయ్ ఏం చేస్తాడండి? సచివాలయం ఎంప్లాయ్ కుర్రోడికి అంటే ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే దాని మీద మా క్రిమినల్ చర్యల కోసమని ఏదేదో ప్రయత్నం చేస్తారు తప్ప అంత పని మనం చేయం కదా. ప్రజల ముందుకే పెడతాం, ఇది ప్రజల ముందు పెట్టి ప్రజల్లోనే తేలుస్తాం. ఇప్పుడు ఏ అర్హత లేదు ఆయనకి పెట్టడానికి, 7 రోడ్ జంక్షన్లో పెట్టడానికి ఆయనకి లేని అర్హత ఏంటో చెప్పమంటున్నాం, ఎందుకు వద్దంటారో చెప్పమంటున్నాం కనీసం. ఇప్పుడు అరసవిల్లో ఆయన స్వగ్రామం, అక్కడ ఉన్న జంక్షన్లో ఆల్రెడీ సెంట్రల్ లైన్లోనే పెట్టాము, అక్కడ ఉన్న ప్లేస్ లేదని కానీ మరొకటి అనేది మాకైనా చెప్పాలి కదా. ఇప్పుడు మొన్న తెలియక కొట్టారు, ఇప్పుడు కనీసం కొడుతున్నప్పుడైనా చెప్తే మేము వస్తాం, మాట్లాడతాం, లేకపోతే ఆ సుపీరియర్తో మాట్లాడతాం, లేకపోతే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము. నిన్న అమ్మ కూడా మాట్లాడారు. అది ఏమన్నారంటే ఇవన్నీ వద్దురా, ఇది ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారితో తేల్చుకోవాలి మనం. ఇప్పుడు మీరు అధికారులతో మాట్లాడితే అధికారులు ఇచ్చినటువంటి జవాబు ఏంటి? అంటే ఆ కుర్రోడు అయితే సచివాలయం అప్లై అయ్యాడు, స్వరూపన అబ్బాయి. ఆ అబ్బాయి అక్కడ ఫిజికల్గా ఉన్నాడు. ఆ అబ్బాయికి అడిగావు, ఎందుకు నీకు మళ్ళీ ఎవరు కొట్టమన్నారు, నువ్వే మళ్ళీ వచ్చావు, కొన్ని కొట్టిందేనా ఆయన ఫ్లెక్సీ చూసి కొట్టావు అంటే, లేదండి మా సుపీరియర్స్ చెప్పారని చెప్తున్నాడు 10 సార్లు. తర్వాత మాట్లాడుతూ మా సుపీరియర్ చెప్పారు, మీరు కావాలంటే వీళ్ళు మాట్లాడుకున్నాడు. అప్పుడు కూడా పోలీస్ సిబ్బంది కూడా వచ్చారు. అయితే ఆల్రెడీ చెప్పడం జరిగిందండి, ఈ కట్టడం ఏదో కొట్టినప్పుడు మాకు చెప్తే మేము ఉంటాం కదా, మేమే మాట్లాడతాం కదా అని కూడా చెప్పడం జరిగింది. ఈ కోల్చడం అనేది చాలా తప్పు, చాలా అన్యాయం. ఆయనకి ఎంతకన్నా అవమానం ఈ ప్రభుత్వం చేయడం అనేది చాలా విచారకరం అండి. రాజకీయ చదరంగం ఏ విధంగా ఉందో, శ్రీకాకుళం రోజు కూడా రాజకీయాలు వేడెక్కుతున్నాయి, అంతర్గత పోరు మొదలైందని చెప్పవచ్చు. అయితే ఈ రాజకీయాలన్నీ కూడాను కేవలం ఎలక్షన్ల టైంలో మాత్రమే ఉంటాయి. తరువాత ప్రజలకు సేవ చేయడంలోని నాయకులు నిమగ్నం అవ్వాల్సింది పోయి కక్ష సాధింపులు, భవిష్యత్తు కార్యాచరణకు మాత్రమే పునాదులు తీస్తున్నారు. అయితే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి, తెలుగు తమ్ముళ్ళు మరో 10 మందికి సాయం చేయాల్సింది పోయి తెలుగు తమ్ముళ్లే కొట్టుకునే పరిస్థితి ఈరోజు శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. దీనిపైన పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు? గుండప్పల సూర్యనారాయణ సుమారు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు మినిస్టర్గా చేశారు, 10 ఏళ్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. తన సొంత ఆస్తినే అమ్ముకొని ప్రజలకు సేవ చేసిన చరిత్ర కలిగినటువంటి గుండప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అనేది పెద్దల్ని, గ్రామస్తులు మొత్తం కూడా ప్రశ్నిస్తున్నారు. యావత్ శ్రీకాకుళం ఒక్కటై అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి అయితే గురి అయ్యారు. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.